Hello all, welcome to New Age Tech. Today we have an opening from eWay company. eWay company associate software engineer role ki hire చేసుకుంటుంది freshers ని. So let us see requirements ఏమున్నాయి చూద్దాం. We'll start from beginning. సో అబౌట్ ఈవై జీడిఎస్. సో ఈ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. సో అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు రిక్వైర్మెంట్స్ అన్ని వస్తాయి. అబౌట్ ఈవై జీడిఎస్. సో ఈవై కంపెనీ గురించి ఉంది ఇక్కడ అంతా. ఈవై కంపెనీస్ ఎక్కడ ఏ లొకేషన్స్ లో ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఉన్నాయి, ఈవై కంపెనీ సర్వీసెస్ ఏంటి, సో ఇవంతా డేటా ఉంది. సో మీరు సింప్లీ గో త్రూ చేయండి. ఓకే, స్ట్రైట్ అవే నేను స్కిల్స్ రిక్వైర్డ్ లోకి వెళ్తున్నా. సో ఈ సెక్షన్ లో స్కిల్స్ రిక్వైర్డ్ లో షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే అయితే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆర్ అదర్వైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే డెవలపర్ సైడ్, అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథన్, .NET ఇవన్నీ ఏవైనా వచ్చి ఉండాలి. సో అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. ఇట్ మీన్స్ యు ఆర్ ఫిట్ ఫర్ దట్ రోల్. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి. బిఈ ఆర్ బీటెక్, అంటే యు ఆర్ ఫ్రమ్ బిఈ ఆర్ బీటెక్. సో మీరు బిఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేయాలి. అండ్ దట్ అందులో యూ షుడ్ బి ఫ్రమ్ ఐటీ సైడ్, ఐటీ బ్రాంచ్, లేకపోతే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, లేకుంటే సర్క్యూట్ బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఐటీ, వన్ థింగ్ ఇస్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్ అంటే ఈసీఈ అండ్ ట్రిపుల్ వాళ్ళు ఇస్తారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అండ్ నెక్స్ట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 60% అండ్ అబౌవ్, అంటే త్రూ అవుట్ మీ బిఈ ఆర్ బీటెక్ లో 60% మీకు మార్క్స్ ఉండాలి, ఆర్ అదర్వైజ్ అబౌవ్ 60% మార్క్స్ ఉండాలి. మేక్ షూర్ యూ హ్యావ్ 60% మార్క్స్ ఆర్ అబౌవ్ 60% మార్క్స్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ యాజ్ ఆఫ్ నో మీకు యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అంటే మీ బ్యాక్లాగ్ షుడ్ బి ఇన్ 0. ఓకే, దెన్ ఓకే దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. అండ్ ఓకే ఇక్కడ చూడండి. సో స్కిల్స్ నీడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సో నేను యాజ్ ఐ టోల్డ్ సచ్ యాజ్ చూడండి జావా, .NET, పైథన్, సో డేటాబేస్, వీటి మీద మీకు ఐడియా ఉంటుంది. ఓకే, దెన్ అప్లై చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ క్లిక్ ఆన్ దిస్ అప్లై బటన్. సో మీరు ఎప్పుడైతే ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేశారో ఆటోమేటికల్లీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. 1 minute. సో హియర్ రైట్. సో ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తుంది. ఆటోమేటికల్గా ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఆ పేజ్లో ఇట్ విల్ ఆస్క్ యూ టు క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఓకే, మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అంటే మీ నేమ్, ఇక్కడ మీ సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, అండ్ ఇక్కడ మీ మెయిల్ ఐడి, అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్, అండ్ అగైన్ మళ్ళీ పాస్వర్డ్ రీకన్ఫర్మ్ చేయండి, అండ్ ఇది క్లిక్ చేయండి, అండ్ ఈ సెకండ్ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేయండి, అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఓకే, సో ఎక్కడ లాగిన్ అవ్వాలంటే సో ఇదే సెక్షన్లో లుక్ ఎట్ హియర్. అకౌంట్ క్రియేట్ అయ్యాక యూజర్ లాగిన్ అని ఉంది. యూజర్ లాగిన్లోకి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి. సో యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ హియర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. సో లాగిన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో అక్కడ దెన్ సో లాగిన్ చేశాక ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇలాంటి ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ని కిందకి స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, మీ ఫస్ట్ నేమ్, అండ్ సారీ ఇలా ఇక్కడ ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, అండ్ అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్. సో అగైన్ ఇక్కడ ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చారో మీ నేమ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసారు. లెట్స్ ఏ అజ్యూమ్ గణేష్ అని ఒక నేమ్, మీ నేమ్ ఇవ్వండి, అండ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్ ఇవ్వండి, అండ్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీ సర్ నేమ్ ఏదైతే అది ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మీ మెయిల్ ఐడి ఏదైతే ఇది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని మ్యాండేటరీ సెక్షన్స్ ఉన్నాయి, అవి మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. సో లెట్స్ సే నేను ఐఎమ్ సెలెక్టింగ్ JNTU. ఓకే, JNTU రైట్, సెలెక్ట్ చేయండి. సేమ్ అలానే మీ యూనివర్సిటీ కూడా సెర్చ్ చేయండి, వస్తుంది, అండ్ సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ రాకుంటే అదర్ సెలెక్ట్ చేయండి, వస్తే మీ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇన్ కేస్ రాలేదనుకోండి మీ యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి. ఓకే, నేను JNTU అని ఇస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. సో ఓకే, డన్. సో నెక్స్ట్ మీ ప్రైమరీ డిగ్రీ ఏంటి, రైట్, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బ్యాచిలర్స్, బీటెక్ అయితే ఆర్ BA అయినా బ్యాచిలర్స్ కింద వస్తుంది. సో సెలెక్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ దెన్ డిగ్రీ క్వాలిఫికేషన్. సో మీరు మీ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. సో మీ బ్రాంచ్, మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో నేను సెలెక్ట్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది సెకండరీ డిగ్రీ, ఇట్స్ అన్ ఆప్షనల్ ఫీల్డ్, సో స్కిప్ ఇట్. ఇది కూడా ఆప్షనల్ ఫీల్డ్, స్కిప్ ఇట్. సో మంత్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మంత్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 1 minute. యా,
సో మీ గ్రాడ్యుయేషన్ ఏ మంత్లో అయిపోతుంది, లేకపోతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఏ మంత్లో అయ్యింది, సో అది మెన్షన్ చేయండి. అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, సో ఇయర్ కూడా మెన్షన్ చేయండి. 24 అయితే 24 అని. అండ్ అవైలబిలిటీ టు స్టార్ట్, అంటే మీరు ఇన్ కేస్ మీకు ఈ జాయినింగ్ వస్తే, ఈ కంపెనీలో సెలెక్ట్ అయితే ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంటారు. సో కరెంట్ డేట్ ఇచ్చేసింది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫ్రీ ఉన్నారు అనుకోండి, అంటే మీరు అన్ఎంప్లాయిడ్ అనుకోండి, డేట్ ఇచ్చేసిండే, కరెంట్ డేట్ ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది స్కిప్ చేయండి, నాట్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సో సో ఇందులో మీకు ఏ సర్వీసెస్ ప్రిఫరెన్స్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఇందులో ఏదో ఒకటి మెన్షన్ చేయండి, నాట్ అన్ ఇష్యూ. సో ఎఫ్ఎస్ఓ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వదిలేసింది, అంత అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్ దట్ మచ్. అండ్ నెక్స్ట్ ఈ మ్యాండేటరీ ఫీల్డ్, క్యాన్ యూ వర్క్ ఇన్ ది లిస్టెడ్ జాబ్ లొకేషన్, సో ఎస్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, 12 డిజిట్ ఆధార్ నెంబర్. అండ్ స్కిప్ ఇట్. అండ్ హౌ డిడ్ యూ హియర్ ఫ్రమ్ దిస్, సో సెలెక్ట్ చేయండి. సో ఎక్కడి నుంచి, ఐ మీన్ మీరు ఈ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి విన్నారు అనేది దీని మీనింగ్. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, యూట్యూబ్ కెరియర్ ఏదో ఒకటి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ బీన్ సబ్జెక్టెడ్ టు ఎనీ ఇన్వెస్టిగేషన్, అంటే మేము ఏమైనా కేసెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది. సో నో అని సెలెక్ట్ చేయండి, నాట్ ఎస్, నో సెలెక్ట్ చేయండి. అండ్ ఆర్ యూ విల్లింగ్ ఇన్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్, అంటే ఇన్ కేస్ మీరు షిఫ్ట్స్ లో కూడా వర్క్ చేస్తారా, లైక్ జనరల్ సాఫ్ట్వేర్ లో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్ లో మీరు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అన్నట్టు, ఎస్ అని సెలెక్ట్ చేయండి, నో అని పెట్టండి. వాట్ ఈస్ యువర్ జెండర్, మీ జెండర్ సెలెక్ట్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ డిసబిలిటీ, నో సెలెక్ట్ చేయండి. హ్యావ్ యూ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ మేజర్ ఇల్నెస్, నో. సో అంటే మీకు ఏమన్నా ఇల్నెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, సో నో ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో. సో కంట్రీ ఆర్ రీజన్, సో ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా సెలెక్ట్ ఇండియా, సెర్చ్ ఫర్ ఇండియా అండ్ సెలెక్ట్ ఇండియా. అండ్ దెన్ ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీ అడిషనల్ డాక్యుమెంట్స్, ఇది మ్యాండేటరీ కాదు, ఓన్లీ రెజ్యూమ్ ఇస్ మ్యాండేటరీ. సో రెజ్యూమ్ అప్లై చేయండి. ఓకే, సో రెజ్యూమ్ అప్లై చేశాక దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, ఐ మీన్ నేను 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేయలేదు, అందుకే అర్హత వస్తుంది. సో గూగుల్ 10 డిజిట్ నెంబర్. సో అదంతా అయిపోయాక ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఎస్, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇది లాస్ట్ స్టేజ్లో కన్ఫర్మేషన్ అన్నట్టు. సో క్లిక్ ఆన్ సబ్మిట్. సో థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ అనే మీకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ మెయిల్ బాక్స్ కూడా చెక్ చేసుకోండి, మీ మెయిల్ బాక్స్కి కూడా ఒక మెయిల్ వస్తుంది ఈవై నుండి, దట్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అన్నట్టుగా ఒక మెయిల్ వస్తుంది, అంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా పనిచేయింది అన్నట్టు. సో ఫర్దర్గా మెయిల్ చెక్ చేసుకుంటుండండి ఎవ్రీ 1 డేకి నైట్, లైక్ ఎవ్రీ 24 అవర్స్కి 1 చెక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా రిప్లై ఉంటే మా న్యూ బిగినర్ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి. ఆర్ అదర్వైజ్ ఇన్ కేస్ ఏదైనా కంపెనీ రిలేటెడ్ నుండి మెయిల్స్ ఉన్నాయనుకోండి, సో మీకు దాని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సెపరేట్గా నాకు టెక్స్ట్ చేయాలని అనుకుంటే ఐ విల్ గివ్ యూ మై మెయిల్ ఐడి. సో దానికి టెక్స్ట్ చేయండి. సో నేను ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఐ ప్రొవైడ్ ది హెల్ప్. ద మెయిల్ ఐడి support@newbieduTech.com. సో ఈమెయిల్ ఐడికి ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఈవై నుండి ఆర్ ఎనీ అదర్ కంపెనీ నుండి ఏమైనా మెయిల్స్ వస్తే, మీకు అందులో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ text me on this mail, or you can send that mail, or you can forward that mail over this mail ID. Okay, then thank you all. I'll see you in the next video.